ఈవినింగ్ అందరికీ. హాయ్ హాయ్. నాకు సాహిత్ 3-4 ఇయర్స్ నుంచి పరిచయం. ఈ కథ చెప్పాడు ఫోన్లో అండ్ డే 1 నుండి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. టీజర్ చూసాము. యూజువల్లీ మనం ఇలాంటివి మలయాళం ఫిలిమ్స్లో చూస్తాం, రూరల్ బేస్డ్ ఫిలిమ్స్. మన తెలుగులో ఇలాంటి ఫిలిమ్స్ రాలేదని అనుకుంటాం, కానీ చాలా తక్కువ వస్తుంటాయి. ఐ హోప్ మీ అందరికీ ఫిలిం నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ఎంకరేజ్ స్మాల్ ఫిలిం అండ్ రూరల్ ఫిలిం. అండ్ ఆల్ ద బెస్ట్ టు ద కాస్ట్ అండ్ క్రూ. అజయ్ గారు, జీవన్, నోయల్ అండ్ ప్రియాంక, అనన్య అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్, ఆల్ ద బెస్ట్. సో ఇది సాహిత్ ది సెకండ్ ఫిలిం. ఫస్ట్ బందెం రేగట్ అని ఒక ఫిలిం తీశాడు. ఇట్స్ వెరీ క్రిటికలీ అక్లెయిమ్డ్. ఐ రియలీ లైక్ దిస్ వర్క్ ఇన్ హిస్ ఫస్ట్ ఫిలిం. సెకండ్ ఫిలిం చూడలేదు నేను, బట్ కథ వినిన దానికి నేను టీజర్ చూశాను. టీజర్ చూసిన దానికి ఐ ఫెల్ట్ హీ రీచ్డ్ వాట్ హీ నరేటెడ్ ఆన్ ద ఫోన్. అండ్ నేను కొన్ని ఫోటోగ్రాఫ్స్ చూశాను అజయ్ గారు, మీవి కొన్ని ప్రొడక్షన్ స్టిల్స్ కూడా చూశాను. అండ్ అజయ్ గారిది టెరిఫిక్ ఉంది లుక్. సో ఇనఫ్ టీజ్ చేసింది అనుకుంటున్నా టీజర్ మీ అందరినీ కూడా. ఐఎమ్ రెడీ టు వాచ్ ఇట్ ఆన్ ద ఫస్ట్ డే. ఐ హోప్ మీ అందరికి నచ్చుతుంది అనుకుంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ కాస్ట్ అండ్ క్రూ. యా, ఇయర్ ఎండ్ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఎ లాట్. అండ్ విన్నాం కదా సందీప్ రెడ్డి వంగా గారి బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నౌ రిక్వెస్టింగ్ ప్రియాంక శర్మ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ ప్లీజ్. Good evening, everyone. So first of all, media వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి ఇక్కడ వచ్చినందుకు అండ్ మేకింగ్ దిస్ ఈవెంట్ సో స్పెషల్. Oh, I'm little nervous, but please ignore it. Sir, Said sir, thank you so much. I still remember 1 year back when you called me for this character. I asked him, నన్ను ఎందుకు కన్సిడర్ చేస్తున్నారు, బికాస్ ఇలాంటి క్యారెక్టర్ నేను ఇప్పటి వరకు చేయలేదు. అండ్ I thought maybe I'll not be able to justify it, but the only reason I did it was this man standing here. Because I know I have never seen this guy sitting, resting, eating on sets. All the time I saw him, he was just working. So you're such an inspiration, sir. Thank you so much. Enti ekku ainda. Thanks to my producers, Nishank Garu, Suresh Garu. Thank you so much for taking care of all of us. Ajay Garu, what an incredible actor you are. It has been my, I would say I'm grateful that I got to share the screen with you. Noel, you've been amazing. Ananya, you're such a sweetheart. We all know how incredibly talented you are. And Yuva, I have had a journey with this guy. And I can only tell you that I'm so proud of you, and I can only wish you a glorious journey after this film. Everybody, each and everyone who's involved in the making of this film, thank you so much, guys. And I saved the best for the last. Our very favorite, D. Sandeep Reddy Vanga Garu, thank you so much. You are the pride of all the Telugu people. You're taking not just Telugu cinema, but cinema to some other level. We are very proud of you. May you keep creating milestones like this, sir. And thank you so much, everyone. థ్యాంక్ యూ ప్రియాంక. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. నౌ రిక్వెస్టింగ్ అజయ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నామండి. ఒక కొత్త రోల్లో చాలా కొత్తగా కనిపించినటువంటి అజయ్ గారు, మీ రోల్ గురించి ఏమైనా మాకు చెప్పదలుచుకున్నారా? గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ఫస్ట్ థింగ్, ఒక పర్సన్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి, అండ్ దట్ ఈస్ సాహిత్. థ్యాంక్ యూ బ్రదర్. నాకు ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ ప్రాబబ్లీ కట్ చెప్పినప్పుడు, ప్రాబ్లీ 7-8 months బ్యాక్, ఒక 1.5 hour 2 hours కట్ చెప్పాడు. కట్ చెప్పినప్పుడు నువ్వు ఎలా తీస్తావో నాకు తెలీదు, నువ్వు ఈ కథని నాకు చెప్పినట్టు తీసే మటుకి చాలా పెద్ద ఫిలిం అని చెప్పాను. ఆయన చెప్పిన దానికన్నా అందరూ జనరల్గా చెప్పేది ఇది చాలా బాగా తీసాడు యాక్చువల్లీ. అండ్ యువ, అనన్య, ప్రియాంక, నోయల్, జీవన్, ఎవ్రీవన్, ఆల్ యాక్టర్స్, తనుశ్రీ, హాయ్, అలానే విక్రమ్, కనకం, ఇలా చాలామంది యాక్టర్స్, శ్రీకాంత్ అయ్యంగార్, శేఖర్, ఛత్రపతి, వీళ్ళందరూ కూడా అంటే ఒక విలేజ్లో ఆల్మోస్ట్ 3-4 months, మేము ఒక 20 days 25 days చేసి వచ్చేసాము నా క్యారెక్టర్ వరకు. వీళ్ళు అక్కడే ఉన్నారు.
డైరెక్టర్ కానీ టీమ్ కానీ మొత్తం ఆల్మోస్ట్ 20-25 మెంబర్స్. చాలా మినిమం ఫెసిలిటీస్ ఉండేవి, చాలా కొంచెం రిమోట్ అనలేంలే కానీ అక్కడ ఉన్న పరిస్థితుల్లో చాలా తక్కువ ఫెసిలిటీస్లో పనిచేశారు. మిడ్ సమ్మర్లో అఫ్ కోర్స్ అంత సినిమా కోసమే చేస్తారు. సో మెనీ న్యూ కమర్స్ ఉన్నారు ఇందులో. ఈవెన్ ద ప్రొడ్యూసర్ నిశాంక్ కానీ సురేష్ గారు కానీ. సో ఒక కొత్త టీం. సందీప్ గారు అన్నట్టు ఇందాక మలయాళం కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ మనం ఓటీటీలో బాగా చూస్తాం, అలాంటి సినిమా స్క్రీన్ మీద వస్తే అరే ఇదేంటి మనం చేసి అన్నట్టు ఉంటుంది. మలయాళం కైండ్ ఆఫ్ ఫిలింతో పాటు మంచి కమర్షియల్ కూడా సెట్ అయింది ఇందులో. మంచి కమర్షియల్ ఫిలిం ఇది, చాలా ఎమోషనల్గా ఉంటుంది. అండ్ సాయిత్ గుర్తుపెట్టుకోండి, ఇది ఫస్ట్ మీట్ యాక్చువల్లీ. విల్ బీ ఎ వెరీ బిగ్ డైరెక్టర్. నేను ఒక 200 ఆడ్ ఫిలిమ్స్ చేశాను నా కెరియర్లో. నేనుతో చేసిన దాంట్లో నేను చేసిన బెస్ట్ రోల్ ఇది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ సందీప్ గారు మీరు రావటం వల్ల ఈ టీజర్ రీచ్ చాలా దూరం వెళ్ళింది. థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ మీడియా అండ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కొంచెం వెయిట్ చేయించాము 2-3 hours, సారీ ఫర్ దట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అజయ్ గారు. నౌ రిక్వెస్టింగ్ నోయల్ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అండి. 1 second. శేఖర్ హ్యాస్ ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారండి ఆయన. నాకు సాంగ్స్ ప్రతిసారి సాయిత్ పంపించేవాళ్ళు, సాలిడ్ మ్యూజిక్ ఇచ్చారు. అలాగే శ్యామ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. నోయల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, అందరు బాగున్నారా? థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్ ఫర్ కమింగ్. ఈరోజు నేను ఈ స్టేజ్ మీద నిలబడున్నానంటే ర్యాప్లానే మాట్లాడుతున్నాను, ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి. ఓన్లీ బికాజ్ ఆఫ్ సాహిత్. అదృష్టం ఒకసారి కొడుతుంది, దురదృష్టం కొడుతూనే ఉంటుంది. కానీ నా అదృష్టము, నేను డోర్ ఓపెన్ చేసి కథ ఒప్పుకొని చేసే వరకు సాహిత్ బ్రో నా అదృష్టం కింద ఉన్నాడు. థ్యాంక్ యూ బ్రో. నేను యాక్చువల్లీ చాలామంది మీరే మెయిన్ రోల్ అని చెప్తారు. సినిమాలో మెయిన్ రోల్ ఏంటంటే ఎడిటింగ్ లివ్లో వెళ్ళిపోయే మెయిన్ రోల్ అనమాట నాది. సో అలాంటి టైంలో వాజ్ వెరీ డిప్రెస్డ్. నేను డిప్రెస్డ్గా ఉన్నప్పుడు ఒప్పుకున్న సినిమా ఇది. అండ్ థ్యాంక్ యూ బ్రో, యూ హ్యావ్ గివెన్ మీ సో మచ్ కాన్ఫిడెన్స్ టుడే. నా కెరియర్ చచ్చిపోతుంది అనే టైంలో నాకు సాహిత్ ఎన్నిసార్లు అంటే బ్రో నన్ను నమ్మండి అని. సో సాహిత్ నాకు కథ చెప్పినప్పుడు ఐ వాజ్ అమేజ్డ్. మీరు ఇలా కూర్చొని చూసింది నేను ఆ రోజే ఒక కాఫీ షాప్లో కూర్చోబెట్టి నాకు కథ చెప్పేసేసాడు మొత్తం అంతా. ఐ వాజ్ అమేజ్డ్ హౌ ఇన్స్పైరింగ్ ద స్టోరీస్. అండ్ ఆ కథ విన్న తర్వాత ఫస్ట్ కాల్ నేను అజయన్నకి చేశాను. అజయన్నది అయితే అల్టిమేట్ రోల్, ఇంకా ఇట్స్ మైండ్ బ్లోయింగ్. ఐఎమ్ సో హ్యాపీ అన్న, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వీ వర్కింగ్ టుగెదర్. అమేజింగ్ రోల్. థ్యాంక్ యూ టు నిశాంక్ భయ్య అండ్ సురేష్ భయ్య ఫర్ ప్రొడ్యూసింగ్ అండ్ బీయింగ్ ఆల్వేస్ దేర్ ఫర్ అస్. ఏదైనా సరే ఇంత కష్టపడే వాళ్ళని నేను చాలా తక్కువ మందిని చూస్తాను భయ్య, ఎంత కష్టపడతారు భయ్య మీరు. అమేజింగ్ యు ఆర్. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ రోల్. అండ్ యువ నాకు శశిరేఖ పరిణయం సినిమా నుంచి తెలుసు, అంటే ఎంత పెద్ద జర్నీ మాది. సో మనుషులు డ్రీమ్స్ని వదిలేస్తారు కానీ డ్రీమ్స్ చచ్చిపోవు. ఆ మనిషి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి మళ్ళీ సినిమాలు చేసి